హాయ్ అండి, ఈరోజు పచ్చిమిర్చి చట్నీ చేద్దాము. పచ్చిమిర్చి వచ్చేసి మనకి ఇలాంటివి ఇవైనా బజ్జి మిర్చి అనేది తీసుకోవచ్చు, నార్మల్ మిర్చి అనేది తీసుకోవచ్చు. తర్వాత ఎల్లిపాయలు ఒక 6 ఇలాగా చిన్న ఇలాగా 6 అయినా 7 అయినా తీసుకోండి. తర్వాత సాల్ట్, జీలకర్ర తీసుకుందాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలాగా బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా మనకి ఎంత కావాలంటే అంతగా, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అయితే చాలు. జీలకర్ర, తర్వాత ఎల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. వీటిని ఇలాగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఇలాగా ఒక 5 మినిట్స్ పెట్టేద్దాము. మనకి మాడిపోకూడదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలాగా ఉడికిన తర్వాత మనం మిక్సీకి వేసేద్దాం. మిక్సీకి వేసిన తర్వాత ఇలా ఉంటుంది. అంటే లైట్గా ఒక్కసారి అలాగా తిప్పేసి వదిలేయాలండి. ఇలా చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి చట్నీ సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మనకి పచ్చిమిర్చి వేస్తే కొద్ది కారం ఉంటుంది కాబట్టి బజ్జి మిర్చి వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి.